హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ స్టడీ పీడియా ఛానల్. ఈరోజు మనము మే నెలలో ఫిజికల్ డెఫిసిట్ సర్ప్లస్ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ బడ్జెట్ అంటే ఏమో తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సుబ్బారావు అనే అతను నెక్స్ట్ మంత్కు బడ్జెట్ ఎస్టిమేట్ వేస్తున్నాడు. అతనుకు శాలరీ రూపంలో 8,000, ఫెస్టివల్ బోనస్ కింద 2,000, మొత్తం 10,000 రిసిప్ట్స్ వస్తాయని ఎస్టిమేట్ వేస్తున్నాడు. అలాగే మిల్క్కి 2,000, వెజిటబుల్ ఫ్రూట్స్కి 4,000, అలాగే ఎంటర్టైన్మెంట్కి 2,000, టోటల్గా 19,000 ఖర్చు అవుతాయని ఎస్టిమేట్ వేస్తున్నాడు. డిఫరెన్స్ తీస్తే 9,000 తక్కువ వస్తుందన్నమాట. అప్పుడు అతను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనో, బంధువుల దగ్గరనో, తెలిసిన వాళ్ళ దగ్గరనో అప్పు చేస్తాడనమాట. సేమ్ ఇలాగే గవర్నమెంట్ కూడా ఒక 1 ఇయర్లో ఎంత రిసిప్ట్స్ రావచ్చు, ఎంత ఎక్స్పెండిచర్ జరగచ్చు అని ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ద్వారా ఎస్టిమేట్ వేస్తుందన్నమాట. ఒకవేళ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతే గాన ఆ డిఫరెన్స్ అమౌంట్ని లోన్ రూపంలో రైజ్ చేస్తుందన్నమాట. బడ్జెట్ అనేది ఈ రిసీప్ట్స్కి, ఎక్స్పెండిచర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని 3 అకౌంట్స్లో రికార్డ్ చేస్తారనమాట. ఒకటి కన్సాలిడేటెడ్ అకౌంటు, ఇంకోటి కంటింజెన్సీ అకౌంటు, ఇంకోటి పబ్లిక్ అకౌంటు. బడ్జెట్ని బ్యాగ్ అని కూడా అంటాము. కాన్స్టిట్యూషన్లో దీన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాము. ఇప్పుడు కన్సాలిడేటెడ్ అకౌంట్ అంటే ఏమో చూద్దాం. పేరులోనే ఉంది, కన్సాలిడేటెడ్ అంటే అన్నీ కలుపుతాం అన్నమాట. గవర్నమెంట్కి సంబంధించిన రెవెన్యూస్, డైరెక్ట్ ట్యాక్స్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ, గవర్నమెంట్ సంబంధించిన రిసిప్ట్స్ అన్నీ కూడా మనం ఈ అకౌంట్లో క్రెడిట్ చేస్తాం. అలాగే లోన్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఈ అకౌంట్స్లో క్రెడిట్ చేస్తాం. అలాగే గవర్నమెంట్ రైజ్ చేసే లోన్స్ ఇంటర్నల్గా కానీ, ఎక్స్టర్నల్గా కానీ. ఇంటర్నల్గా అంటే ఇండియా లోపల టీ బిల్స్ని ఇష్యూ చేసి కానీ, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ద్వారా కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా కానీ, అలాగే ఫారిన్ ఎక్స్టర్నల్ లోన్, ఫారిన్ గవర్నమెంట్స్ నుంచి కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి రైజ్ చేసిన లోన్ అమౌంట్ని కూడా ఈ అకౌంట్లో క్రెడిట్ చేస్తాము. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ తెచ్చుకున్న లోన్స్ని రీపే చేయాలన్నా, ఇంటర్నల్ లోన్ రీపే చేయాలన్నా, ఎక్స్టర్నల్ లోన్ రీపే చేయాలన్నా కానీ, స్టేట్స్కి లోన్ శాంక్షన్ చేయాలన్నా కానీ, ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ని మనము ఈ అకౌంట్ని డెబిట్ చేసి ఎక్స్పెండిచర్ చేస్తామన్నమాట. ఈ అకౌంట్ని డెబిట్ చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా పార్లమెంట్ పర్మిషన్ కంపల్సరీ అన్నమాట. నెక్స్ట్ కంటింజెన్సీ ఫండ్. కంటింజెన్సీ అంటేనే ఒక ఈవెంట్ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూకంపం కానీ, ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి కోసము, కంపెన్సేషన్ ఇవ్వడానికి కోసము మనము ఈ ఫండ్ని డెబిట్ చేసి స్పెండ్ చేస్తామన్నమాట ఎమర్జెన్సీ ఈవెంట్స్లో. తర్వాత కన్సాలిడేట్ ఫండ్ని డెబిట్ చేసి ఈ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము. అప్పుడు పార్లమెంట్ పర్మిషన్ తీసుకొని ఈ పని చేస్తామన్నమాట. ఆ విధంగా కంటింజెన్సీ ఫండ్ని కన్సాలిడేటెడ్ ఫండ్తో రీఫిల్ చేస్తాము. ఈ ఫండ్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్. పేరులో ఉంది పబ్లిక్ అంటే పబ్లిక్ నుంచి రిసీవ్ చేసుకునే అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ ఉంది. పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తారు, మనకి స్మాల్ సేవింగ్ స్కీమ్స్, SSS అనమాట. దాని కింద నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయన్నమాట, స్కీమ్స్ ఉంటాయి. NSC, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, ఇది 5 ఇయర్స్కి ఉంటుందన్నమాట. 5 ఇయర్స్కి అమౌంట్ డిపాజిట్ చేయాలి. 5 ఇయర్స్ తర్వాత అమౌంట్ని రీడీమ్ చేసుకోవాలి. అలాగే PPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇది 15 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దీనిలో అకౌంట్లో మనం డిపాజిట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కోసం మనము చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీని నుంచి సేకరించిన అమౌంట్ అంతా మనము పబ్లిక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తామన్నమాట. గవర్నమెంట్ అనేది ఓన్లీ రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఓన్లీ బ్యాంకర్ ఆర్ ట్రస్టీ ఆర్ కస్టోడియన్ అన్నమాట, ఓనర్ కాదు. ఆ 5 ఇయర్స్ అయిపోతే NSC అమౌంట్ని ఇన్వెస్టర్కి అకౌంట్ హోల్డర్ లేదా అకౌంట్ హోల్డర్కి రిటర్న్ చేయాలి. అలాగే PPF అకౌంట్ హోల్డర్కి కూడా 15 ఇయర్స్ అయిపోతే అమౌంట్ని ఇంట్రెస్ట్తో పాటు రిటర్న్ చేయాలి. అందుకే ఇక్కడ పార్లమెంట్ పర్మిషన్ అవసరం లేదు. నెక్స్ట్ బడ్జెట్ టైప్స్. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్.
రెవెన్యూ బడ్జెట్ అంటే రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్, రికరింగ్ ట్రాన్సాక్షన్స్ని మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. అది రిసిప్ట్స్ అయినా పేమెంట్స్ అయినా, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే క్యాపిటల్ బడ్జెట్లో అసెట్స్ని క్రియేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ప్రాజెక్ట్స్ని తయారు చేయడానికి, ఇండస్ట్రీస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనము దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని మనం క్యాపిటల్ బడ్జెట్లో రికార్డ్ చేస్తాం. ఇక్కడ కూడా 2 టైప్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏమో చూద్దాము. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ వల్ల మనకి ఏ అసెట్ క్రియేట్ కాదనమాట. రెవెన్యూ రిసిప్ట్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూలో మళ్ళీ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం కదా, దాన్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అలాగే కంపెనీస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే దాన్ని కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, మనం గూడ్స్ని ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే దాని మీద కస్టమ్ డ్యూటీ పే చేయాలి. అలాగే ఒక ప్రోడక్ట్ని కొంటే టీవీనో మొబైలో దాని మీద జిఎస్టీ పే చేయాలి. అలాగే క్రూడ్ ఆయిల్ని, పెట్రోల్ని, డీజిల్ని ప్రొడ్యూస్ చేస్తే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ పే చేయాలి. ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి అన్నమాట. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎన్టీఆర్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మోర్ దాన్ 51% షేర్ ఉందన్నమాట. ఎస్బీఐలో కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, అలా చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో. అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కూడా ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, వీళ్ళలో కూడా మోర్ దాన్ 51% షేర్ ఉందన్నమాట. ఈ కంపెనీస్కి, బ్యాంక్స్కి ప్రాఫిట్ వచ్చినప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది అనమాట. డివిడెండ్ ఆ షేర్ హోల్డర్స్కి వెళ్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా రిసీవ్ చేసుకుంటుంది డివిడెండ్స్, పిఎస్యూస్ నుంచి, బ్యాంక్స్ నుంచి, అలాగే ఆర్బీఐ నుంచి కూడా. నెక్స్ట్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్ స్టేట్స్కి ఇంకా అలాగే ఫారిన్ గవర్నమెంట్స్కి కూడా లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు దాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చూపిస్తాము. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ రకరకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. రైల్వే సర్వీసెస్ కానీ, పోస్టల్ కొరియర్ సర్వీసెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కానీ, వీటన్ని మీద వచ్చే ఇన్కమ్ని, ఫీజ్ని మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చూపిస్తాము. అలాగే ఏమన్నా ఫైన్స్, పెనాల్టీస్ ఉంటే కూడా విధిస్తాము, అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చూపిస్తాము. అలాగే నెక్స్ట్ ఫారిన్ గవర్నమెంట్స్ కానీ, ఫారిన్ ఆర్గనైజేషన్స్ కానీ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కానీ అప్పుడప్పుడు మనకి గ్రాంట్స్ ఇస్తుంటాయి అనమాట. అవి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చూపిస్తారు. అలాగే నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్లో 2 టైప్స్ ఉన్నాయి, నాన్ డెప్ట్ రిసిప్ట్స్ ఒకటి, డెప్ట్ రిసిప్ట్స్ ఒకటి, ఇంకా అలాగే సమ్ అదర్ డెప్ట్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల అసెట్స్ అనేది తగ్గిపోతుంది, లయబిలిటీ అనేది పెరుగుతుంది. ఎలాగో చూద్దాం. ఫస్ట్ నాన్ డెప్ట్ రిసిప్ట్స్ అంటే, నాన్ డెప్ట్ అంటే అప్పు ఏం తెచ్చుకోవట్లేదు, ఇక్కడ అప్పు కానిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, నేషనలైజ్ బ్యాంక్స్లో గవర్నమెంట్కి షేర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 51% షేర్ ఉంది. ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ని అమ్ముకుంటూ పోతే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు, ప్రైవేటైజేషన్ అంటారు. మొత్తం అమ్మేస్తే అప్పుడు దాన్ని 100% ప్రైవేటైజేషన్ అంటారు. అమ్మినప్పుడు గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కదా, ఆ విధంగా వచ్చేదాన్ని నాన్ డెప్ట్ రిసిప్ట్స్ అంటాము. అట్ ద సేమ్ టైం అమ్మినాక ఆస్తులన్నీ కోల్పోయినట్టే కదా, అందుకే డిక్రీజింగ్ ఆఫ్ అసెట్స్ అంటాము. నెక్స్ట్ రికవరీ ఆఫ్ లోన్స్. గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చిన లోన్స్ అన్నింటినీ రికవర్ చేస్తాం కదా, ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట, ప్రిన్సిపల్, దాన్ని రికవరీ ఆఫ్ లోన్స్ అంటాం అనమాట. నాన్ డెప్ట్ రిసిప్ట్ కింద చూపిస్తాము. అలాగే నెక్స్ట్ డెప్ట్ రిసిప్ట్ అంటే అప్పు తెచ్చుకుంటాం, లోన్, బారోయింగ్. అది ఇంటర్నల్ విత్ ఇన్ కంట్రీలో నుంచినే తెచ్చుకుంటాము, బయట నుంచి ఎక్స్టర్నల్ నుంచైనా తెచ్చుకుంటాము. ఇంటర్నల్ లోన్స్ అంటే పబ్లిక్ నుంచి రేజ్ చేయడం కానీ, అలాగే ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్స్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ ఈ ట్రెజరీ బిల్స్ని ఆర్బీఐ ద్వారా ఇష్యూ చేస్తుంది అనమాట. అది ఫేస్ వాల్యూ 10,000 ఉంటుంది. 10,000 ఉంటే 9,000 8,000కి ఇష్యూ చేస్తుంది. 9,000 అనుకుందాం. ఆ డిఫరెన్స్ అమౌంట్ 9,000 మైనస్ 10,000 ఉంది కదా, అది 1,000 రూపీస్ ప్రాఫిట్ అనమాట ఇన్వెస్టర్కి, ఎవరైతే కొనుక్కుంటారో. 91 డేస్కి ఉంటుంది అనమాట. వెన్ ఎవర్ దెర్ ఈజ్ షార్ట్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్, అప్పుడే గవర్నమెంట్ అనేది టీ బిల్స్ని ఇష్యూ చేస్తుంది. అది 91 డేస్కి కానీ, 180 డేస్ కానీ, 364 డేస్కి ఇష్యూ చేస్తుంది అనమాట. అప్ టు లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఇయర్. మోర్ దాన్ 1 ఇయర్ ఉంటే డేటెడ్ సెక్యూరిటీస్ అంటారు దాన్ని. వీటన్నిటిని ఆర్బీఐ గవర్నమెంట్ తరఫున ఇష్యూ చేస్తుంది. అప్పుడు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఇన్వెస్టర్స్, పబ్లిక్ కూడా కొనుక్కుంటారు అనమాట. అది విత్ ఇన్ ఇండియా. అదే ఎక్స్టర్నల్ లోన్ అంటే ఫారిన్ గవర్నమెంట్స్ని కానీ, ఫారిన్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీళ్ళందరి నుంచి లోన్స్ రేజ్ చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. డెప్ట్ రిసిప్ట్స్. ఇంటర్నల్ లోన్స్ అంటే ఇంటర్నల్ లోన్స్, ఎక్స్టర్నల్ లోన్స్. నెక్స్ట్ అలాగే అదర్ డెప్ట్స్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఉండే సేవింగ్స్ అకౌంట్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే రైల్వేస్, పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క రిజర్వ్ ఫండ్స్, ఇవన్నీ కూడా
క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఇక్కడ ఏ అసెట్ క్రియేట్ కాదనమాట. అంటే ఓన్లీ ఎక్స్పెండిచర్ చేస్తుంటాం, రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్ మీద ఎక్స్పెండిచర్ చేస్తుంటాము, పేమెంట్స్ చేస్తుంటాం అంటే రెగ్యులర్గా, అంతే రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇది. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కదా, ఎలా ప్రొవైడ్ చేస్తుంది? వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి అందరికీ శాలరీ పే చేస్తుంది కదా, ఆ శాలరీస్ పేమెంట్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చూపిస్తాం అన్నమాట. ఇది రెగ్యులర్గా ఎవ్రీ మంత్ శాలరీ పే చేస్తుంటారు కదా, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చూపిస్తాం అన్నమాట శాలరీ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రీపేమెంట్స్. మనం ఎలాగైతే క్యాపిటల్ రిసిప్ట్స్ కింద ఫారిన్ లోన్స్ తీసుకుంటామో ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రీపే చేయాలి కదా, ఆ రెగ్యులర్గా ఇంట్రెస్ట్ రీపే చేస్తుండాలి కదా, ఆ రెగ్యులర్గా పే చేసే ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చూపిస్తాం. అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి మనము లోకల్ బాడీస్కి గ్రాంట్స్ ఇస్తుంటాం అన్నమాట. వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవడం కానీ, హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు అనమాట. మెషినరీ ఏదైనా కొనుక్కోవడం కానీ చేస్తుంటారు. ఇవన్నీ అసెట్స్ అనుకోవచ్చు అనమాట స్టేట్ గవర్నమెంట్స్కి, గ్రాంట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సబ్సిడీస్. ఇప్పుడు గవర్నమెంట్ పేదలకి తక్కువ రేట్లో రేషన్ షాప్ ద్వారా బియ్యం కానీ గోధుమలు కానీ ఇస్తుంది. యాక్చువల్గా గవర్నమెంట్కి అది 30 రూపీస్ పర్ కేజీనో ఎంతో పడి ఉంటుంది, కానీ మనకి 3 రూపీస్ 5 రూపీస్ పర్ కేజీనో ఇస్తుంది అనమాట. ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం సబ్సిడీ అంటారు. తక్కువ రేటుకి మనకి ఇస్తుంది అనమాట. దాన్ని ఫుడ్ సబ్సిడీ అంటారు. అలాగే ఫర్టిలైజర్స్ కూడా రైతులకి తక్కువ రేట్లో ఫర్టిలైజర్స్ కంపెనీస్ నుంచి ఫర్టిలైజర్స్ని రైతులకు ఇస్తుంది అనమాట. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఫర్టిలైజర్స్ కంపెనీస్ గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేస్తారు, అది ఫర్టిలైజర్ సబ్సిడీ. అలాగే గ్యాస్, మనకి 1200 1300 ఉన్న గ్యాస్ని మనకి గవర్నమెంట్ 800 900కో ఇస్తుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ని మన అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది అనమాట. ఆ సబ్సిడీని గవర్నమెంట్ భరిస్తుంది, గ్యాస్ సబ్సిడీ. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్యాపెక్స్ అంటారు దీన్ని షార్ట్ ఫామ్లో. దీనివల్ల ఈ అసెట్ అన్న ఇంక్రీజ్ అవుతుంది, లయబిలిటీ అన్న డిక్రీజ్ అవుతుంది. ఎలాగో చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కానీ వీటన్నిటి మీద యూజ్ చేస్తారనమాట. అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి, బ్రిడ్జ్ చేయడానికి, బిల్డింగ్స్ కట్టడానికి, మెషిన్స్ కొనడానికి, ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, స్కూల్స్, కాలేజెస్, ఇవన్నిటికీ అయ్యే ఖర్చునంతా మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇక్కడ అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారు కదా, ఒక అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ తీసుకోండి. రోడ్ వేస్తే కనుక మనకి ఆ చుట్టుపక్కలంతా రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది. అలాగే బ్రిడ్జ్ చేస్తే కనుక స్టీల్ సెక్టర్కి డిమాండ్ పెరుగుతుంది. అలాగే బిల్డింగ్ కడితే కనుక సిమెంట్కి, పెయింట్ కంపెనీస్కి, వీళ్ళందరికీ డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఒక గవర్నమెంట్ స్పెండింగ్ చేయడం వల్ల ఆ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్లో ఉన్న ప్రైవేట్ కంపెనీస్కి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుతారు. అలాగే ఎక్కువ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు. అలా వాళ్ళకి శాలరీ వస్తుంది, వాళ్ళు స్పెండింగ్ చేస్తారు. కంపెనీస్కి బిజినెస్ రావడం వల్ల కంపెనీస్ ఇన్కమ్ పెరుగుతుంది. మనకి శాలరీ రావడం వల్ల ఎంప్లాయీస్ కూడా స్పెండ్ చేస్తారు. అలా అందరు గ్రో అవుతారు అనమాట. అందరు గ్రో అవుతే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అందరు గ్రో అవుతారు. అందరు గ్రో అవడం వల్ల, ఇన్కమ్ పెరగడం వల్ల గవర్నమెంట్కి ట్యాక్సెస్ కూడా పెరుగుతాయి అనమాట. అంటే ఇదంతా ఒక సైకిల్ లాగా అనమాట. ఒక గవర్నమెంట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా చేయడం వల్ల ఇన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి. మల్టీప్లయర్ ఎఫెక్ట్ అనమాట. చాలామందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనమాట. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ లోన్స్ టు స్టేట్స్ ఆర్ యూటీస్. ఇవి మనము స్టేట్స్కి కానీ, ఫారిన్ కంట్రీస్కి కానీ, యూనియన్ టెరిటరీస్ కానీ గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంటుంది అనమాట. ఇది ప్రిన్సిపల్ పార్ట్ని మనం ఇక్కడ చూపిస్తాం అనమాట. ఓకే, లోన్ ఏమంటే ప్రిన్సిపలే కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. నేషనలైజ్ బ్యాంక్స్లో కానీ, పిఎస్యూస్లో కానీ గవర్నమెంట్ షేర్స్ కొనుక్కుంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు అనమాట. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న లోన్స్ ఒకవేళ రీపే చేస్తే కానీ అది ప్రిన్సిపల్ అమౌంట్ రీపే చేస్తే అప్పుడు దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అప్పుడు లోన్ తగ్గిపోతే లయబిలిటీ తగ్గిపోయినట్టే కదా. ఒకవేళ ఇంట్రెస్ట్ రీపే చేస్తే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, అది. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ అంటే టోటల్ రిసిప్ట్స్ ఏమున్నాయి, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ రెవెన్యూ రిసిప్ట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం, క్యాపిటల్ రిసిప్ట్స్ చెప్పుకున్నాం. అలాగే టోటల్ ఎక్స్పెండిచర్, మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇవన్నీ ప్రీవియస్ స్లైడ్స్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డెఫిసిట్, టైప్స్ ఆఫ్ డెఫిసిట్. డెఫిసిట్ అంటే ఏమి,
మనకి రిసిప్ట్స్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం డెఫిసిట్ అంటారు. డెఫిసిట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, లోన్స్ ద్వారా రైజ్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ బడ్జెటెడ్ డెఫిసిట్ అంటే ఏమో తెలుసుకుందాం. డెఫిసిట్ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు బడ్జెటెడ్ డెఫిసిట్. ఇది మనం బడ్జెట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఈ టోటల్ ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత ఉందో, టోటల్ రెవెన్యూ అమౌంట్ ఎంత ఉందో ఎంటర్ చేసి మనం డిఫరెన్స్ చేస్తే మనకి 0 వస్తుంది. ఎందుకంటే రెండు సేమ్ ఫిగర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ టోటల్ రెవెన్యూ అది ఇక్కడ రిసీప్ట్స్ అనమాట. దీన్ని రిసీప్ట్స్ అనుకోండి. టోటల్ రిసీప్ట్స్ అనమాట. టోటల్ రిసీప్ట్స్లో మనకి రెవెన్యూ రిసీప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసీప్ట్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా కూడా అనుకోవచ్చు, రెవెన్యూ అని అనొచ్చు, టోటల్ రిసీప్ట్స్ అని అనొచ్చు. మనకేముంటాయి, టోటల్ రిసీప్ట్స్ ఉంటాయి ఇక్కడ, రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్. మనం క్యాపిటల్ రిసిప్ట్స్లో గుర్తుందా మీకు? క్యాపిటల్ రిసిప్ట్స్లో మనము డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. ఇంటర్నల్ లోను, ఎక్స్టర్నల్ లోను. ఆ లోన్ అమౌంట్ కూడా దీనిలో ఇంక్లూడ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ 0 వస్తుంది అనమాట. అందుకే మనము ఇంకా కరెక్ట్ ఫిగర్ రావాలి అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది తీసుకోవాలి. ఫిజికల్ డెఫిసిట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అనమాట. అంటే ఈ రెండు డిఫరెన్స్ తీయాలి, మళ్ళీ దీనిలోంచి మళ్ళీ బారోయింగ్స్ని కూడా మైనస్ చేయాలి. ఆ బారోయింగ్స్ని మనము ఇంటర్నల్ లోన్, ఎక్స్టర్నల్ లోన్ అంటారు. ఇలా వస్తుందన్నమాట. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్. ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఈ ప్లస్ అనేది మైనస్ అవుతుందన్నమాట. ఈ బారోయింగ్స్లో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ లోన్స్ ఉంటాయి అన్నమాట. ఇది డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో ఉంటుంది మనకి. అది నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద స్టేట్స్కి గ్రాంట్స్ ఇస్తుంటాం కదా. అది అక్కడ వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవడమో, హాస్పిటల్ కట్టడమో, మెషిన్ కొనుక్కోవడమో, ఒక క్యాపిటల్ అసెట్ అనేది వాళ్ళు డెవలప్ అవుతుంది అక్కడ వాళ్ళకి. అందుకే మనము దీన్ని మైనస్ చేయాలి. అప్పుడు వచ్చిన దాన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు. అలాగే ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్స్ లోన్లు తీసుకుంటుంది కదా, ఆ లోన్స్ మీద మనం ఇంకా ఇంట్రెస్ట్ రీపే చేస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ పే ఆన్ ప్రీవియస్ లోన్స్. అది మైనస్ చేస్తే మనకు వచ్చేదాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటారు. నెక్స్ట్ మే నెలలో ఫిజికల్ డెఫిసిట్ సర్ప్లస్ ఎందుకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఇది మే ఫిగర్స్. మనకి ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ ఉంది. ఫిజికల్ డెఫిసిట్ మే నెలలో మనకి 1,59,521 crores వచ్చాయన్నమాట. ఈ మైనస్ని ఇగ్నోర్ చేయండి. వచ్చాయి, సర్ప్లస్ ఇంత వచ్చిందనమాట. ఇది ఏప్రిల్లో చూసుకుంటే డెఫిసిట్ ఉంది, మే 23లో చూసుకుంటే డెఫిసిట్ ఉంది. ఇక్కడ సర్ప్లస్ వచ్చింది. ఎందుకు సర్ప్లస్ వచ్చిందో చూద్దాం. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్స్ కదా. ఇప్పుడు రిసిప్ట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 3,59,511 crore వచ్చిందనమాట. ఆ రిసిప్ట్స్లో మళ్ళీ నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్ చూడాలి. నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్ తక్కువ ఉంది, ఇగ్నోర్ చేయండి ఫిగర్. ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్లో మనకి చూడండి 359లో 358,465 crores ఇక్కడి నుంచే వస్తుంది. ఈ రెవెన్యూ రిసిప్ట్స్లో కూడా మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని చూడండి, లాస్ట్ మంత్తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేసినా కూడా మనకి చాలా పెద్ద ఫిగర్ వచ్చిందనమాట ఇక్కడ. ఎందుకంటే ఓన్లీ ఒకటే రీజన్, మనకి ఇంతకుముందు తెలుసు, గవర్నమెంట్కి బ్యాంక్స్ నుంచి కానీ, పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ మనకి డివిడెంట్ వస్తుంది. ఆర్బీఐ 2.11 lakh crore డివిడెంట్ ఇచ్చిందనమాట. అంటే 2,11,000 crore డివిడెంట్ గవర్నమెంట్కి ఇచ్చిందనమాట. అందుకే ఇక్కడ ఇంత పెద్ద ఫిగర్ ఉందన్నమాట. అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద డివిడెంట్స్ చూపిస్తామన్నమాట. అందువల్ల రెవెన్యూ రిసీప్ట్స్ పెరిగాయి. రెవెన్యూ రిసీప్ట్స్ పెరగడం వల్ల టోటల్ రిసీప్ట్స్ పెరిగాయి. దానివల్ల టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ డిఫరెన్స్ అదే ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గింది, సర్ప్లస్లో వచ్చిందనమాట. అది ఫస్ట్ మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి మీరు ఇక్కడ 44,390. లాస్ట్ మంత్తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేసినా 50% డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయిందంటే ఎలక్షన్స్ వల్ల, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది, దానివల్ల గవర్నమెంట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించింది, ఎక్కువ స్పెండ్ చేయలేదు. ఈ 2 రీజన్స్ వల్ల మనకి ఫిజికల్ డెఫిసిట్లో సర్ప్లస్ అనేది వచ్చిందనమాట. అదే నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తారు అనమాట. ఒకటి ఆర్బీఐ డివిడెంట్, ఇంకోటి ఎలక్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఇది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది 2003లో చేశారనమాట. 2004 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. మనకి ఈ యాక్ట్ ముందుకు గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం అంటే, ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేవి మనకి గవర్నమెంట్ యొక్క
రేటింగ్ అనేది తగ్గిస్తాయి అనమాట. ఎలాగైతే మనం బ్యాంక్లో లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, ఆ సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే మనకు కూడా లోన్ ఇవ్వరు కదా ఎవరు. అలాగే సేమ్ గవర్నమెంట్కి కూడా క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తే గవర్నమెంట్కి లోన్ ఇవ్వడానికి ఫారిన్ కంట్రీస్ కానీ ఫారిన్ నేషన్స్ కానీ ముందుకు రావు. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తాయి అన్నమాట. అందుకోసమే గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తీసుకొచ్చింది. దీని మెయిన్ గోల్ ఏమంటే ఫిస్కల్ డెఫిసిట్ని కంట్రోల్ చేయాలి. దీని ప్రకారం ఏం చేసిందంటే 2004లో లాంచ్ చేస్తే ఇది 2007-8 కల్లా ఫిస్కల్ డెఫిసిట్ని 3% ఆఫ్ జీడిపికి తీసుకురావాలనే గోల్ పెట్టుకుంది అనమాట. ఎవ్రీ ఇయర్ 0.3% తగ్గియాలి. అలాగే రెవెన్యూ డెఫిసిట్ని కూడా 2007-8 కల్లా 0% చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ కొన్ని రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఈ టార్గెట్ని అచీవ్ చేయలేకపోయింది అనమాట. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందనమాట. అలా గవర్నమెంట్ అనేది ఫిస్కల్ డెఫిసిట్ని ఈ టార్గెట్స్ని రీచ్ చేయలేకపోయింది. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే మనము ఫిస్కల్ డెఫిసిట్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుందన్నమాట. 18 వరకు 1920లో కొద్దిగా పెరిగింది. 2020లో 9.2% హైయెస్ట్ పోయింది. ఎందుకంటే మనందరికి తెలుసు ఈ ఇయర్లో కరోనా వైరస్ వచ్చి రావడం వల్ల ఎకనామీ అనేది లాక్డౌన్ అయింది. ఎకనామీ లాక్డౌన్ చేయడం వల్ల బిజినెస్ కంపెనీస్ అన్నీ మూసేశారనమాట. ఎకనామిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో గవర్నమెంట్కి ట్యాక్స్ ఇన్కమ్ కానీ రెవెన్యూ ఇన్కమ్ కానీ అంతా తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పూర్ పీపుల్కి ఫుడ్ గ్రెయిన్స్ని బియ్యంని కానీ గోధుమల్ని కానీ తక్కువ రేట్కి లేదంటే ఫ్రీగా ఇచ్చిందనమాట. ఒకవైపు ఇన్కమ్ తగ్గిపోయింది, ఇంకోవైపు ఎక్స్పెండిచర్ పెరిగిందనమాట. దీనివల్ల ఫిస్కల్ డెఫిసిట్ పెరిగి 9.2%కి హైయెస్ట్ వచ్చిందన్నమాట. తర్వాత 2021లో మెల్లిమెల్లిగా ఎకనామీ ఓపెన్ చేయడం వల్ల మనకి ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ ఇన్కమ్ పెరిగి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతూ వచ్చిందనమాట స్లోగా. 2023-24లో గవర్నమెంట్ ఫస్ట్ టార్గెట్ 5.9% పెట్టింది. కానీ తర్వాత రివైజ్ చేసి 5.98కి తగ్గించింది. ఇప్పుడు లేటెస్ట్గా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది. ఫైనల్ ఫిగర్ వచ్చేసి మనకి 5.6% ఆఫ్ జీడిపి ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 2023-24కి ఫిస్కల్ డెఫిసిట్ 5.6% ఆఫ్ జీడిపి. నెక్స్ట్ ఇయర్కి 24-25కి 5.1% ఆఫ్ జీడిపి పెట్టుకుంది. లేటెస్ట్ రివిజన్స్ ప్రకారము ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం 2025-26కి ఫిస్కల్ డెఫిసిట్ని 4.5% ఆఫ్ జీడిపి పెట్టుకుంది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఈ రిడక్షన్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆర్ డెప్ట్ని మనం దాన్ని ఏమంటామంటే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటాం అనమాట. ఫిస్కల్ కన్సాలిడేషన్. సేమ్ ఇదే ట్రెండ్ రెవెన్యూ డెఫిసిట్లో కూడా రిపీట్ అవుతుంది. కోవిడ్ టైంలో మనకి 7.3% ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది. తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చిందనమాట. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.